శ్రీరాంబవి భవాని బొమ్మ అది నా నారాయణుడు భూతల్లి మీద చూడు తల్లి కారండ పడి వంటరమ్మ కారండ పడి ఉడుతుంది కారండ పడి వెంటే భూతల్లి మీద కారండ పడి వెంటే చూడు తల్లి కాకి దూరవోదమ్మ కారండ పడవంటరు తల్లి పిట్ట దూరవోదు పిరిగిదండి ఎడవి దోమ దూరవోదు దొసకారి ఎడవి పాము దూరవోదు పాపకారి ఎడవి గది కారండా పడివి తల్లి అది ఎలా ఉట్టి పెరిగినమ్మా అయ్యో కారండా పడివమ్మా మరి ఎలా ఉట్టి పెరిగిందే గది కారండా పడవిల్లా గది కారండా పడవిల్లా చిన్న గంగా ఉడుతా ఉంది పెద్ద గంగా పెరగా బట్టే ఏడు ఏడు గంగలు తల్లి ఏడు గంగలు గంగాలంటే అవి తల్లేడు గంగాలే అమ్మ పిల్లేడు గంగాలే అవి సట్టేడు గంగలు రా అమ్మ పుట్టేడు గంగాలు ఏడేడుతో గంగాలు అమ్మ ఎలబుట్టి పెరు గంగా ఆగది కారండా పడవిల్లా ఆగనాటి వింటరమ్మ జనులారా భూతల్లి పుట్టింది భూతల్లి మీద కారండ పడవంటరు తల్లి కారండ పడవంటే అది కాకి దూరవోదమ్మ కారండ పడవంటరే పిట్ట దూరవోదు పిరిగిదండి ఎడవి దోమ దూరవోదు దోసగారి ఎడవి పాము దూరవోదు పాపకారి ఎడవి గా కారండ పడివి లోపల చూడు చిన్న గంగ పెద్ద గంగ ఏడు గంగలు ఉడుతున్నాయి తల్లేడు గంగలు పిల్లేడు గంగలు సట్టేడు గంగలు పుట్టేడు గంగలే ఈ ఏడు గంగలు పుట్టినయమ్మ ఏడు గంగలు పెరుగుతున్న ఈ కారండపడి లోపల ఏడేడు గంగలు దేవత ఆగనాటి కాలం నాడు ఒకనాటి దినం నాడు శుక్రవారం సక్కని గడియల్ల ఏడు గంగలు ఏకమై పారుతున్నాయమ్మో ఏడు గంగలు దేవి ఏకమై పారాబట్టే ఏకమై పారుతుంటే మన పారేటి గంగలనే గది ఏడేడు గంగలను కన్నవారా చూసినాడే మన నాయన శంకరుడు గది లోకాల శంకరుడే గా తల్లిగా పార్వతి శ్రీరాంబవి భవాని ఆది నారాయణుడిది ఏడు గంగలు ఏకమై పారుతున్నాయమ్మా ఈ ఏడేడు గంగలు నాయన్న ఏకమై పారుతుంటే కదరా మరి పారేటి గంగలను ఏడు గంగలను కన్నవార చూసిండు నాయన శంకరుడే గా తల్లిగా పార్వతే అయ్యో పారేటి గంగలనే గది ఏడేడు గంగలను కన్నవార చూసినాడే మన నాయన శంకరుడే గది లోకాల శంకరుడు గా తల్లిగా పార్వతి కన్నవార చూసినాడు మరి పారేటి గంగలను చూడుదేవి ఏడేడు గంగలను ఎలగంద చూసిండు తల్లి ఎలగంద చూసినాడు ఒకనాటి కాలం నాడు తల్లి ఒకనాటి దినం నాడు గడి పారేటి గంగల్ల మాయమ్మో ఏడు గంగలు కలిసిన కాడ ఆనందమా ఏడు గంగలు కలిసిన కాడ ఏడు ఏడుతో గంగల్లా అతడి బట్ట తారము తల్లి వాళ్ళు తానమాడాలని ఆ నాయన శంకరుడే గా తల్లిగా పార్వతి ఎగనాటి కాలం నాడే వల్ల శిరసులు కిందికి పెట్టి శ్రీపాదం మీదికి అయ్యో పారేటి గంగలనే గది ఏడేడు గంగలను గలవారా చూసినాడే మన నాయన శంకరుడే గది లోకాల శంకరుడు గా తల్లిగా పార్వతి గలవారా చూసినాడు మరి పారేటి గంగలను చూడుదేవి ఏడేడు గంగలను ఎలగంద చూసిండు తల్లి ఎలగంద చూసినాడు ఒకనాటి కాలం నాడు తల్లి ఒకనాటి దినం నాడు గడి పారేటి గంగల్ల మాయమ్మో ఏడు గంగలు కలిసిన కాడ ఆనందమా ఏడు గంగలు కలిసిన కాడ ఏడు ఏడుతో గంగల్లా అతడి బట్ట తారము తల్లి వాళ్ళు తానమాడాలని ఆ నాయన శంకరుడే గా తల్లిగా పార్వతి ఎగనాటి కాలం నాడే వల్ల శిరసులు కిందికి పెట్టి శ్రీపాదం మీదికి పెట్టి
తడి బట్ట తానమాడాలని మరి నాయనా శంకరుడే లోకాల శంకరుడు గా తల్లి పార్వతమ్మ వాళ్ళ శిరసులు కిందికి పెట్టిండ్రు తల్లి శిరసులు కిందికి పెట్టి శ్రీపాదాల మీదికి పెట్టి శిరసులు కిందికి పెట్టిండ్రు తల్లి శ్రీపాదాల మీదికి పెట్టి రామా 7 గంగల ఒడ్డుకు తల్లి 80 వద్ద ఉన్నారమ్మో పారేడి గంగల్లా తడి బట్ట తానము తల్లి వాళ్ళు తానా మాడబట్టే 7 తో గంగల్లా అపమెల్లా అయ్యాబట్టే జపమెల్లా అయ్యాబట్టే ఈ 7 గంగలు ఏకమై పారుతుంటే పారేడి గంగలను కన్నవారు చూసిండ్రు నాయన లోకాల శంకరుడే గా తల్లి పార్వతమ్మ 7 గంగలు ఏకమై పారుతుంటే పారేడి గంగల్లనే గది పారేడి గంగల్ల చూడు తల్లి 7 గంగల్లా తడి బట్ట తానమాడాలన్నరే ఆనందమా అమ్మ పారేడి గంగల్లా గది 7 గంగల్లా తడి బట్ట తానము తల్లి వాళ్ళు తానమాడాలని మన నాయన శంకరుడే గా తల్లిగా పార్వతి నాటి కాలము నాడు 7 గంగలు కలిసిన కాడ తడి బట్ట తానము తల్లి వాళ్ళు తానమాడు నాయన లోకాల శంకరుడు గా తల్లి పార్వతమ్మ 7 గంగలు కలిసిన కాడ తడి బట్ట తానం ఆడుతున్నారు చూడు తల్లి అవమెల్ల ఎత్తున్నారు జపమెల్ల ఎత్తున్నారు వాళ్ళు తానం ఆడుతుంటే చూడు తల్లి 7 గంగలు కలిసిన కాడ అవమెల్ల ఎత్త ఉంటే జపమెల్ల ఎత్త ఉంటే అగనాటి కాలం నాడు శంకరుని శివుడలమ్మో పార్వతి మైలలేమే వాళ్ళు తానమాడినాడు 7 తో గంగల్లా శంకరుని శివటాలమ్మ పార్వతి మైలాలేమే అవతారము గట్టాబట్టే మరి ఏమి అవతారం ఎల్లా గట్టాబట్టే 7 గంగలు అయ్యో ఏమి అవతారం ఎల్లా గట్టాబట్టే 7 గంగలు కలిసిన కాడ 7 గంగలు కలిసిన కాడ అమ్మ హల్లి తామర పువ్వే హల్లి తామర పువ్వు పంచరంగుల తామర ఏమి అవతారం గడుతున్నాయి తల్లి 7 గంగలు కలిసిన కాడ చూడు రామా అది హల్లి తామర పువ్వు నాయన్న హల్లి తామర పుట్టింది పంచరంగుల తామర పెరిగింది హల్లి తామర పుట్టి పంచరంగుల తామర పెరిగినాడు పంచరంగుల తామర మీద మాయమ్మో దిని పసివిల్లన రేఖలే దుర్గమ్మ అయ్యో హల్లి తామర మీద అమ్మవారు పుట్టాబట్టే అవరమైన దుర్గమ్మగా హల్లి తామర మీద అమ్మవారు పుట్టేటప్పుడు అమ్మవారును చూడబోతే గది హల్లి తామర మీద తల్లి అడ్డం భూజానేడే మరప్పుడు హల్లి తామర మీద నాయన్న అమ్మవారు పుడుతున్నది ఆడివిల్ల దుర్గమ్మ తల్లి హల్లి తామర మీద అమ్మవారు చూడబోతుంటే అడ్డము జానడున్నది దేవత పొడు మూరుడున్నదమ్మ తల్లి ముఖం చూడబోతుంటే పిల్ల ముఖం చూడబోతుంటే మర పిల్లకు వంకలేదు ఆ బాలకు వంకలేదు హల్లి తామర మీద అమ్మవారు చూడబోతుంటే వర పిల్లకు వంకలేదు నాయన్న బాలకు వంకలేదే పొడిసేటి పొద్దుకు తల్లి వడి వంకలున్నాయమ్మ పున్నమ ఎన్నీల పూసిన తంగిడోలే 66 వస్తరేఖలున్నాయి దుర్గమ్మో తల్లికి 36 చంద్రరేఖలమ్మ దేవత అమ్మవారుగా పుట్టినాదే గది హల్లి తామర మీద అమ్మవారు పుట్టినాడు మరి ఏమంటా వలికింది అది పుట్టంగా దుర్గమ్మ తల్లి తూరు పూరా జానా అమ్మవారుగా చూసిందాట తూర్పు రాజ్యం మీద ఏమంట ఉన్నదంటే తల్లి